రేవంత్ రెడ్డి సర్కారు వచ్చాకే కరెంటు కష్టాలు నీటి యుద్ధాలు తప్పడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్లో హరీష్ రావు పర్యటించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ హీట్ స్పీచ్కు దిగుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాలన్నీ పడికేశాయని హరీష్ రావు ఆరోపించారు. సిగాచి పరిశ్రమ మృతుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఎక్కడని హరీష్ ప్రశ్నించారు. ఉద్యోగస్తులు అతను ఏమన్నారంటే, సార్ ఇక తెలంగాణ రాగానే 10 ఏళ్ళు మీదే ఉంటుంది. ఆయన రేవంత్ రెడ్డి ఇక బాగా చేస్తా, ఇట్లా చేస్తా, అట్లా చేస్తా అంటే నమ్మినాం సారు. ఇప్పుడు ఎప్పుడైనా విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చినాక అరే పాతోళ్ళే బాగుండే అని ఇప్పుడు మాకు అర్థమైంది. ఏం చేయమంటావు అంటారు. మమత వీళ్ళందరూ నిలబడ్డారు. వీళ్ళు ఎన్నేళ్ల కోసం మీరు ఓటేస్తే మీ దయ ఉంటే గెలుస్తారు? 5 ఏళ్ల కోసం. మీ దయ ఉంటే మీరు ఓటేస్తే విజయలక్ష్మమ్మ 5 ఏళ్ల కోసం గెలుస్తుంది. అయితే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఈ ఉన్న రేవంత్ రెడ్డి సగం అయితే అయిపోయింది. ఇక 2 ఏళ్ళు అయితే మళ్ళీ గెలుతాడు. ఇంకా మళ్ళీ వచ్చేది ఎవరు? అయితే అసలు మహాలక్ష్మి ఎగ్గొట్టిండు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు గా కర్దనూరు ఆ రోడ్డు కలపాలి, ఇదంతా దుమ్ములేస్తుంది, మాకు పొల్యూషన్ వస్తుంది అంటే అప్పుడు మా మైపాలన్న ఎమ్మెల్యే గారు చెప్తే గా రోడ్డు కలిపినా లేదా? నేను అటు సైడు పాషమైలారంకి రోడ్డు కలిపినాక సౌలత అయిందా లేదా? ఆ రోజు మీరు అందరు చెప్తే చేసినాం. మంచినీళ్ళు అంటే తెచ్చినాం, కరెంట్ అంటే తెచ్చినాం, పటాన్చెర్ల దవాఖాన్లు అంటే కట్టినాం, 2000 పెన్షన్ అంటే చేసినాం. అప్పుడు కరోనా వచ్చింది. కరోనా వస్తే నేను ఇళ్లలో తిరిగిన పటాన్చెర్లు వచ్చి అందరు భయపడితే ధైర్యంగా ఉండండి, నేను మందులు తెచ్చినా మిమ్మల్ని కాపాడుకుంటామని గల్లీ తిరిగినాం. కరోనాలో మీకు కూడా 10 కిలోల బియ్యం ఇచ్చినాం ఫ్రీగా. మరి ఇప్పుడు ఎన్నెళ్ళు అయింది గవర్నమెంట్ వచ్చి? 2 ఏళ్ళ మీద 2 నెలలు అయింది, అంటే 26 నెలలు అయిపోయింది. నిజంగా 4000 పింఛన్ వస్తే 26 నెలలు అంటే ఎంత పోయినట్టు? మనకు 52,000 రూపాయలు ప్రతి అవ్వకు తాతకు పోయినట్టే కదా. 52,000 కాంగ్రెస్ వాళ్ళు లుక్సాన్ చేయలేదా? మన కారు గుర్తు కోటేయాలి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు? నేను మహాలక్ష్మి ఎగ్గొట్టినా, 4000 పింఛన్ ఎగ్గొట్టినా, బతుకమ్మ సీరలు బంద్ పెట్టినా, కేసీఆర్ కిట్టు బంద్ పెట్టినా, నల్ల నీళ్లు రోజొచ్చేది తీసేసి 10 రోజులకి ఇచ్చినా, నాకే గుద్దీర్లు ఇస్నాపూర్లో అన్నాడు. అరేపు నేను అసెంబ్లీలో గట్టిగా అడుగుతున్నా ఈ మధ్యలో, మీరు ఎప్పుడైనా చూసిండో లేదో, మేము అసెంబ్లీలో గట్టిగా ఏమన్నాం? అరే అవ్వాతాతలు 4000 పింఛన్ ఎప్పుడు ఇస్తావా? నువ్వు జనవరిలో ఇస్తాను, అవ్వాతాతల్ని మోసం చేసినావు, వాళ్ళ ఉసూరు తలుగుతుంది రేవంత్ రెడ్డి అని నేను అడిగిన.